హాయ్ ఫ్రెండ్స్, మా మామయ్య వాళ్ళ కోడలికి ఒడిబియ్యం పోశారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఇంటి ఆడబిడ్డకు ఒడిబియ్యం సారెగా అందుకుంటారు. ఒడిబియ్యంలో 10 దవళ్ళ బియ్యము, కుంకుమ, పసుపు, దువ్వెన, కుంకుమకాయ, పూలు, పండ్లు, 10 వక్కాలు, 10 ఎండు ఖర్జూరాలు, 10 నల్లపోకలు, 20 తమలపాకులు ఉంటాయి. ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళతో ఆశీర్వచనం పొందుతాము. ఇంటి పెద్ద ముత్తైదు ఆ ఇంటి ఆడపడుచుకు పసుపు నూనెతో బియ్యం కలుపుతారు. కలిపిన తర్వాత 5 ముత్తైదులు బియ్యంలో చేయి పెడతారు. ఆ ఇంటి ఆడపడుచుకు ముందుగా ఆడపడుచు తన భర్తకు తన పిల్లలకు బట్టలు పెట్టి బియ్యం పోస్తారు. ఆ తర్వాత 5 ముత్తైదులు బియ్యం పోస్తారు. సారెగా సారె డబ్బాలు, ఒక డబ్బాలో పిండి, ఒక డబ్బాలో పసుపు, ఒక డబ్బాలో కుంకుమ, ఒక డబ్బాలో స్వీట్స్, ఒక డబ్బాలో కొబ్బరి కుడకలు పెడతాము. ఇలా 5 డబ్బాల్లో 5 రకాలువి పెట్టి ఆడపడుచుకు అందిస్తాము. ఒడిబియ్యం అనేది ఒక సార మాత్రమే కాదు, ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత తన పుట్టింటితో అనుబంధం ఉండేలా 5 సంవత్సరాలకు ఒకసారిలాగా సార బియ్యం అమ్మవాళ్ళు పోస్తారు. ఆ తర్వాత ఆడపడుచులందరికీ బట్టలు పెడతారు. ఇలాంటి సాంప్రదాయము తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది, మరి ఎక్కడా ఉండదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచులకు గౌరవం ఇస్తారు. ఒడిబియ్యం అని పోస్తారు, దాన్ని ఒడిబొట్టు అని కూడా అంటారు. ఆడపడుచుకు పసుపు కుంకాలకు ఆశీర్వచనంతో దీవిస్తారు. ఇలాంటి మరిన్ని సాంప్రదాయ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.